వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని బేడ బుడగజంగల కాలనీలో సరైన సౌకర్యాలు, రోడ్లు, విద్యుత్ స్తంభాలు, సైడ్ కాలువలు లేక విపరీతమైన గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా బేడ బుడగజంగల కాలనీ వాసులు మాట్లాడుతూ తమ కాలనీలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. గతంలో పాము కాటు వల్ల తమ ముగ్గురు కాలనీ వాసులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఇప్పటికి దాదాపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళో మేము నివసిస్తున్నాం. మాకు కొనుక్కున్న స్థలాలనే మేము బతాం. మాకు ఎలాంటి గడ్డి, ఇవన్నీ దోమలు, మమ్మల్ని ఎవరు రోడ్లు, మాకు కరెంట్లు, మాకు స్తంభాలు లేక చాలా వరకు మేము కొట్టుకుంటున్నాం. ఇవన్నీ మొత్తం అతి ఘోరంగా ఉన్నది. ఏ ఎమ్మెల్యే వారైనా మమ్మల్ని పట్టించుకుంటలేరు, ఏ సర్పంచులు పట్టించుకుంటలేరు. ఎవరు వచ్చినా కానీ సుతం అప్పటి వరకే చూసుకుంటాను, మీకు అన్ని చేస్తామని నన్ను ఒప్పుకొని అదే బాధ్యతగా మళ్ళీ అదే ప్రకారంగా వెళ్ళిపోతాను. అంతేకాని మళ్ళీ తిరిగి మా దగ్గరికి రావట్లేదు. ఊళ్ళో ఉన్న మురికి నీళ్లు సుతం మా బజార్కు కాలువలలో మురికి నీళ్లు సుతం మా కాలువలలో వచ్చి దోమలు తయారై ఇప్పటికి 3 పిల్లలు సుతం చనిపోయినరు. 3 పాములు, 3 మా కుటుంబంలో మా ఒక 100 ఓట్లు మా ఉన్నాయి. ఇప్పటి వరకు సుతం మాకు ఎవరు సౌకర్యం చేసేంత మాకు అవకాశం లేకుండా సుతం ఎవరు పట్టించుకోకుండా ఊళ్ళే చాలా మంది ఇట్లా మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. మా ఇళ్లలోకి వచ్చి చూస్తే మొత్తం చెట్లు, మొత్తం దోమలు, మొత్తం ఈగలు, అతి ఘోరంగా రోడ్లు లేవు, బజార్లు లేవు. మాకు బండ్లు పోతానికి సుతం, సైకిల్ పోతానికి సుతం, మాకు మనుషులు నడవడానికి సుతం మాకు అవకాశం లేదానని మీ అందరికీ మనవి చేస్తున్నాం. రోడ్లు కావాలి, మాకు స్తంభాలు కావాలి, మాకు కరెంటు, మాకు సీసీ రోడ్లు, మాకు కరెంటు, ఈ గీజు లేకుండా మాకు శుభ్రంగా ఉంటే మేము సుతం నివసిస్తామని మీకు చాలా ఏళ్ళ నుంచి ఇదే ప్రకారంగా మేము అనుకుంటాను. కానీ మాకు ఇంతవరకు ఎవరు సుతం సాయం చేస్తలేరు. ఇది మీకు దండరాగాలు చేస్తున్నాను. ఎవరికైనా కానీ మన అదే నాగరాజు గారు ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. ఇప్పటికైనా మా ఇళ్లను చూసి, మా గుడిసెలు చూసి, మా రోడ్లను చూసి, మాకు ఈ స్తంభాలు చూసి మాకు ఇవన్నీ సౌకర్యం చేయాలని ఎమ్మెల్యే గారికి నేను మనవి కోరుకుంటున్నాను. నమస్కారం. ఈ మండలము బేడ బుడగజంగల కాలనీ మాకు ఇంతవరకు పార్టీ తరఫున ఎవరు మాకు సాయం చేయలేదు. ఇంతకుముందుకు టీఆర్ఎస్లు కూడా చేస్తున్నారు, వాళ్ళు కూడా చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు కూడా రోడ్లు కొలుసుకున్నారు, టమ్మాలు వేస్తారన్నారు, టమ్మాలు వేయలేదు. రోడ్డు కూడా మాకు సిసి రోడ్డు కూడా పోయలేదు. మళ్ళా పాములు కూడా, చెట్లు ఉన్నాయి, పాములు కూడా మాకు 3 అమ్మాయిలు కరిచి 3 అమ్మాయిలు చనిపోయిండ్రు. 30 మంది కుటుంబం ఉన్నాము. మేము బేడ బుడగజంగాలము మస్తు బాధల ఇబ్బందులు పడి మురికి నీళ్ళు కాలువలు కూడా ఎటు వస్తుంది. వర్షం వస్తే మాకు నడతానికి వశం లేదు. ఎమ్మెల్యే గారి నాగరాజు సార్కు నమస్కారం అండి, వందనాలు. మమ్మల్ని బేడ బుడగజంగాలను ఒక్కసారి మీరు ఆదుకోవాలి. మాకు వచ్చి మా గూడెంలో మీరు చూడాలని మీకు దయచేసి మీకు వందనాలు చేస్తున్న ఎమ్మెల్యే గారు నమస్కారం అండి. ఒకసారి మా జంగాలను మీరు ఆదుకోవాలని నమస్కారం సార్. మాకు ఒకటి మేము 30-20 ఏళ్ళ కాంచి ఇక్కడ ఉంటున్నాం సార్. మాకు కనీసానికి 100 ఓట్లు ఉన్నాయి. మేము 30 కుటుంబాలు ఇక్కడ ఉంటున్నాం సార్. వాస్తవానికి అయితే అక్కడ వారికి ప్రతి నాయకుడు వస్తారు, ఓట్ల ముందు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు సార్. మాకు ఎక్కడున్న బతుకులకు అక్కడనే ఉన్నాయి సార్. మాకు కనీసానికి సీసీ రోడ్స్ కూడా లేదు. నైట్ పడితే పాముల భయం, వాటర్ అక్కడ మురికాల వాటర్ సార్, ఇనుకుడు గుంతలు తీసుకొని కూడా వాటర్ కూడా ఇటే వదిలిపెడతారు. చాలా ఇబ్బందిగా ఉన్నది సార్. బాటంబడి నడుతుంది కూడా మాకు చాలా భయం అవుతుంది సార్. ఇప్పటికే 2-3 పిల్లలు కూడా చనిపోయారు సార్. ఒకటే రోడ్డు తొందర శాంక్షన్ చేయాలి సార్. కనీసానికి మాకు చెట్లను చూడండి, పాములు బాగా ఇబ్బంది అవుతున్నారు సార్. మాకు ఏదో ప్రభుత్వం మారినా కూడా మాకు బతుకులు మారుతాయి అనుకున్నాం కానీ సార్ ఎక్కడ బతుకులు అక్కనే ఉన్నాయి సార్. మాకు దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారు మాకు అతి తొందరగా సీసీ రోడ్ వచ్చే ఉపాయం చేయాలి సార్. అది ఒకటే బాధ సార్. అట్లే కరెంటు పోల్స్ కూడా లేక, కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మీరు దయచేసి మీ లీడర్లు కానీ ఎమ్మెల్యే గారు కానీ మాకు అతి తొందరగా ఆదుకోవాలని నమస్కారం ఇస్తున్నా సార్.